క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నామని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందినట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి ప్రభువు రాకడ కొరకు, ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనము రెండవ రాకడ వర్తమానాలు సీరియల్గా వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇద్దరు సాక్షులు ఈ అంశాన్ని మనం పరిశీలన చేస్తున్నాము. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలు 121 వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. ఇద్దరు సాక్షులు ఈ అంశముల నుండి రెండో వర్తమానం తీసుకోబోతున్నాం. ఇద్దరు సాక్షుల పరిచర్య, దీని గురించి మేము ఆలోచించబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబంను దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశము దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాల్లో ఇద్దరు సాక్షులను గూర్చి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఓకే, గత కార్యక్రమంలో ఇద్దరు సాక్షులకు సంబంధించినటువంటి పరిచయం చెప్పడం జరిగింది. అలాగే ఈ ఇద్దరు సాక్షులకు సంబంధించినటువంటి 4 సాదృశ్యాలు కూడా మీకు గుర్తు చేశాం. తర్వాత ఇద్దరు సాక్షులకు సంబంధించిన భిన్నాభిప్రాయాలు, ఇద్దరు సాక్షులు ఎవరు అనే దానికి 5 అభిప్రాయాలు కూడా మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఇద్దరు సాక్షుల వలె మనం ఈ లోకానికి ఉపయోగపడాలని, మనం వెలుగుతూ అనేకులను వెలిగించాలని కూడా తెలుసుకున్నాం. ఓకే, ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవడానికి మొదటి వర్తమానంలో మీరు చూడవచ్చు. సో ఇప్పుడు రెండో వర్తమానంలో ఏం ఆలోచించబోతున్నామంటే ఈ ఇద్దరు సాక్షుల పరిచర్య చాలా ఇంపార్టెంట్. ఇద్దరు సాక్షుల పరిచర్య. ఆనాడు యేసుక్రీస్తు వారు ఎలా పరిచర్య చేశారు, భవిష్యత్తులో ఇద్దరు సాక్షులు వచ్చి ఎలాంటి పరిచర్య చేస్తారు, నేడు ఈ అంచె దినాల్లో ఈ భూమి మీద ఈ సంఘాల మధ్యలో దేవుని రాజ్యం కట్టబడటానికి మనము ఎలాంటి పరిచర్య చేయాలి, ఇది ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం పరిచర్య గురించి ఆలోచించబోతున్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి ఇద్దరు సాక్షులు యొక్క పరిచర్య ఎలాంటిదో మనం చూడవచ్చు. ఇద్దరు సాక్షులు చేసేటువంటి పరిచర్యలో కొన్ని విషయాలు మీకు నేను గుర్తు చేస్తాను. ఓకేనా? మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ ఇద్దరు సాక్షులు
గోని పట్ట ధరించుకొని పరిచర్య చేస్తున్నట్టుగా మనం చూస్తాం. బాగా అర్థం చేసుకోండి. రెండవ రాకడకు ముందు ఇద్దరు సాక్షులు అనేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఎందుకు? మరి రెండవ రాకడిని రుజువు చేయటానికి, సంఘం ఎత్తబడింది అనే విషయాన్ని విడిచిపెట్టబడే గుంపుకు తెలియపరచటానికి, తర్వాత మానవ జాతిని అప్రమత్తపరచటానికి, అవునా, మానవ జాతికి సువార్త ప్రకటించటానికి, అనేకులను రక్షించటానికి, ఇటు ఇశ్రాయేలీల్లోనూ అటు అన్యజనుల్లోనూ గొప్ప మార్పును తీసుకురావటానికి ఇద్దరు సాక్షులు ఖచ్చితంగా దిగొస్తారు. ఆ ఇద్దరు సాక్షులు సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది రక్షించబడి హతసాక్షులుగా మరణించి దేవుని సంఘంలో చేర్చబడతారు. ఇప్పుడైతే ప్రియులారా, మనము కృప ద్వారా రక్షించబడుతున్నాం. ఎఫెసీ పత్రిక 2:8 ప్రకారం మీరు కృప ద్వారా విశ్వాసము వలన రక్షించబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని చెప్పబడింది. అంటే ప్రస్తుతం ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే మరి దేవుని కృప ద్వారా తన విశ్వాసం ద్వారా రక్షించబడుతున్నాడు. అంటే కృపా విశ్వాసాలు కలిసి ఇప్పుడు మనల్ని రక్షిస్తున్నాయి. అంతేనా? అయితే రానున్న రోజుల్లో మరి రక్షణ పొందాలంటే ఏం జరిగిద్ది? ఒక వ్యక్తి హతసాక్షిగా మరణించవలసి వస్తుంది. ఇప్పుడైతే మన రక్షణ కొరకు క్రీస్తు మూల్యం చెల్లించాడు, ఆ సమయంలో ఒక వ్యక్తి తన రక్షణ కొరకు తానే మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. అంటే క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇద్దరు సాక్షులు వస్తారు, అనేక మందిని రక్షిస్తారు, అనేక మంది హతసాక్షులుగా చంపబడి దేవుని రాజ్యంలో చేర్చబడతారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఇద్దరు సాక్షుల పరిచర్య ఎలాంటిది? వీళ్ళు ఎలా పరిచర్య చేస్తారు అని ఆలోచిస్తే, ఒకటి, వాళ్ళు గోనె పట్ట ధరించుకొని మనకు కనిపిస్తున్నారు. ఏమీ వారు వస్త్రాలు ధరించుకోలేరా? లేకపోతే విలువైన వెలగలా వస్త్రాలు కట్టుకునే స్తోమత లేదా? ఏమిటి? గోని పట్ట ధరించుకోవటం ఏంటి? సో గోని పట్ట అనేది ఒకటి మరి తగ్గింపు జీవితమునకు, పశ్చాత్తాపమునకు గుర్తుగా కనిపిస్తాయి కదా. పాత నిబంధనలో చాలా సందర్భాల్లో వారు వస్త్రాలు చించుకున్నట్టుగా, తర్వాత గోని పట్ట ధరించుకున్నట్టుగా, మరి బూడిదిలో కూర్చున్నట్టుగా, తల మీద బూడిది పోసుకున్నట్లుగా, ఉపవాసం ఉంటున్నట్టుగా, ప్రార్థనలు చేస్తున్నట్టుగా ఎన్నో సందర్భాలు మనం చూస్తాం. సో ఇప్పుడు ఈ గోని పట్ట అనేది ఏంటిది? ఇది తగ్గింపు జీవితమును సూచించుచున్నది, ఇది పశ్చాత్తాపమును సూచిస్తూ ఉంది. కాబట్టి ఇద్దరు సాక్షులు ఆనాడు మరి సంఘం ఎత్తబడిన వెంటనే భూలోకానికి దిగొచ్చి 3.5 సంవత్సరాల పరిచర్య చేస్తారు. ఓకే. అయితే ఆ సమయంలో వారు గోని పట్ట ధరించుకొని ఉండటం అనేది వారి యొక్క తగ్గింపు జీవితాన్ని సూచిస్తుంది. అలాగే మానవ జాతి అంతా కూడా పశ్చాత్తాపడాలని, రక్షణ పొందాలని వారు ఆహ్వానిస్తున్నట్టుగా, ఆకాంక్షిస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు గోని పట్ట ధరించుకొని వారు పరిచర్య చేస్తున్నారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆనాడు ఎంతో తగ్గించుకొని సేవ చేసినట్లుగా మనం చూస్తాం కదా. అలాగే బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఎంతో తగ్గించుకొని పరిచర్య చేశాడు. ఆయన ఏం చెప్పాడు? నేను యేసుక్రీస్తు యొక్క చెప్పులు వారు ఇప్పుటికైనను యోగ్యుడను కాదు అన్నాడు. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అని చెప్పాడు. సో మనం చూస్తే దేవుని పరిచర్య అనేది మనము తగ్గించుకొని చేయాలి. యేసుక్రీస్తు వారు తగ్గించుకొని చేశారు, బాప్తిస్మిచ్చి యోహాను తగ్గించుకొని చేశాడు, అపోస్తులు కూడా తగ్గించుకొని పరిచర్య చేశారు. అవును, రేపు భవిష్యత్తులో ఇద్దరు సాక్షులు కూడా దిగొచ్చి మరి గోని పట్ట కట్టుకొని తగ్గించుకొని వారి పరిచర్యను వారు కొనసాగిస్తారు. మానవ జాతి రక్షణ పొందాలని, ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడాలని వారు పిలుపునిస్తారని మనం గ్రహించాలి. సో ఈ రోజుల్లో మనం కూడా అలాంటి పరిచర్య చేయాలి. పరిచర్య చేసే ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, నాయకులు కావచ్చు, స్త్రీలు పురుషులు యవనస్తులు ఎవరైనా కావచ్చు, మనం దేవుని పరిచర్య ఈ లోకంలో చేస్తున్నాము అంటే దేవుని రాజ్యం కట్టబడటానికి చేయాలి, సార్వత్రిక సంఘం అభివృద్ధి చెందటానికి చేయాలి, అనేకులు రక్షించబడి సంఘంలో చేర్చబడేటట్లుగా చేయాలి, అనేకులు రక్షణ పొంది పశ్చాత్తాపడేటట్లుగా చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలా? మనకు కూడా, మనం ఇప్పుడు గోని పట్ట అక్షరార్థంగా కట్టుకోకపోయినా
ఆ గోనిపట్ట అనుభవం కావాలి. అంటే మనకు తగ్గింపు జీవితం కావాలి. దైవ సేవకులుగా మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా హెచ్చించబడతామో. ఇక్కడ వస్త్రాలు ముఖ్యం కాదు, కానీ మన తగ్గింపు జీవితం అనేది ముఖ్యం. ప్రజలు పశ్చాత్తాపడాలని, రక్షించబడాలని మనం కోరుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇద్దరు సాక్షులు పరిచర్య. మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో పరిశీలన చేస్తే వారు గోనిపట్ట ధరించుకొని పనిచేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఓకేనా? అది తగ్గింపు జీవితమును, పశ్చాత్తాపమును సూచించుచున్నది. ఓకే. తర్వాత ఈ గోనిపట్ట అనుభవం ఏం చూపిస్తుంది అంటే వారు మంచి ప్రార్థనా పరులుగా సూచిస్తూ ఉంది. మనం బైబిల్లో గోనిపట్ట కట్టుకున్నప్పుడల్లా కూడా వారు ఉపవాసాలు ఉంటున్నట్టుగా, ప్రార్థనలు చేస్తున్నట్టుగా పాత నిబంధనలో ఎన్నో సందర్భాల్లో మనం చూడవచ్చు. అర్థమైందా? కాబట్టి గోనిపట్ట కట్టుకున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు అవసరమైతే ఉపవాసాలు ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు కన్నీరు గారుస్తారు. అవును. కాబట్టి ఇద్దరు సాక్షులు ఎలా పరిచర్య చేస్తున్నారంటే మంచి ప్రార్థనా పరులుగా ఉండి అవసరమైతే ఉపవాసాలతో ఆనాడు వారు పరిచర్య కొనసాగిస్తున్నారు. యేసుక్రీస్తు వారు కూడా తన పరిచర్య 40 రోజులు ఉపవాస దీక్ష చేసిన తర్వాత పరిచర్య మొదలుపెట్టాడు. అవునా? అలాగే ఎంతోమంది దైవ సేవకులు కూడా అలాగా ప్రార్థనలు చేసిన వాళ్ళు, కన్నీళ్లు కార్చిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఇర్మియా గురించి మనం ఆలోచిస్తే అతడు విలాప వాక్యాలు 3:48 ఏం చెప్తాడు? నా ప్రజలకు కలిగినటువంటి నాశనమును చూడగా నా కన్నీరు వేరులై పారుచున్నది అంటాడు. మరో చోట అంటాడు, మరి నా తల జలమయంగా మారిపోయింది అంటున్నాడు. అవును, విలాప ప్రవక్త ఇర్మియా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కోసం ఎంతో కన్నీరు కారుస్తూ ప్రార్థనాపూర్వకంగా సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇద్దరు సాక్షులు మంచి ప్రార్థనాపరులు. అది గోనిపట్ట. కాబట్టి ఈ అంచె దినాల్లో మనం చేసే పరిచర్య ఎలా ఉండాలంటే అది ఉపవాసాలతో ఉండాలి. ప్రార్థనలో శక్తి ఉంటుంది, ఉపవాస ప్రార్థనలో బహుశక్తి ఉంటుంది. కాబట్టి ఉపవాసాలతో, ప్రార్థనలతో మనం సేవ చేయాలి. మన మంచి ప్రార్థనా పరులుగా ఉండి మన పరిచర్య కొనసాగించాలి. కన్నీళ్లతో విత్తువాడు మరి సంతోషముతో పనలు మోసుకొని వెళతాడన్నట్టుగా మనం కన్నీళ్లతో ఈ సువార్తని విత్తనాలు చల్లవలసినటువంటి అవసరత ఉన్నది. ఇద్దరు సాక్షులు భవిష్యత్తులో అదే చేస్తారు. ప్రస్తుతం మనం అదే చేయాలి. గతంలో క్రీస్తు అదే చేసి వెళ్ళారు. కాబట్టి మనం లోకాసు వార్తలో చూసినప్పుడు 19వ అధ్యాయంలో ఆయన యెరూషలేమును సమీపించినప్పుడు దాని గతిని చూసి ఏడ్చాడు అని మనం చూస్తాం కదా. యెరూషలేమును చూసి ప్రభు ఏడ్చాడు. ఈ లోకాన్ని చూసి, మానవ జాతిని చూసి ప్రభు కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ తన సేవ చేశారు. అవును ప్రియారా, మరి ఈరోజు మనం ఎలా పరిచర్య చేస్తున్నాం? ఇద్దరు సాక్షుల పరిచర్య గురించి మీరు బాగా ఆలోచించేయండి. వారి పరిచర్య ఎలాంటిదంటే గోనిపట్ట ధరించినటువంటి అనుభవం. అనగా మరి వాళ్ళు మంచి ప్రార్థనాపరులుగా ఉన్నారు, ప్రార్థనాయుతంగా సేవ చేస్తున్నారు. వారు తమ్మును తాము తగ్గించుకొని ప్రజలందరూ పశ్చాత్తాపడాలని కోరుతున్నారు. ఓకేనా? తర్వాత మనం ఆలోచిస్తే ఈ ఇద్దరు సాక్షుల యొక్క వాక్య పరిచర్య ఎలాంటిది? సరే, వారు మంచి ప్రార్థనాపరులు, తగ్గించుకున్నారని చెప్పాం ఒకటి. ఇప్పుడు రెండవది, ఇద్దరు సాక్షుల పరిచర్య చూడండి. వాళ్ళ వాక్య పరిచర్య ఎలాంటిదంటే అధికారముతో వాళ్ళు పరిచర్య చేస్తారు. అది రిక్వెస్ట్తో కాదు, అధికారముతో పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు నిర్మోహమాటముగా కొండను బద్దలు కొట్టినట్టుగా పరిచర్య చేస్తున్నారు. అవును, ఈ మధ్య ఒక దైవ సేవకులు మరి ప్రవీణ్ పగడాల గారు క్రీస్తులో నిద్రించారు. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు మనం చూస్తే ఆయన యొక్క వాక్య పరిచర్య బోధ కూడా చాలా నిర్మోహమాటంగా ఉండింది. క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ, హిందువులకు కానీ వాక్య పరిచర్యలో నుంచి చెప్పాల్సి వచ్చినప్పుడు మరి ధీటుగా మరి జవాబులు ఇచ్చినట్టుగా, వాక్య పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే వాక్య పరిచర్య అనేది వాక్యానుసారంగా చెప్పడం, లేకపోతే మొహమాటం లేకుండా చెప్పడం, లేదా వాక్య పరిచర్య అనేది అధికారపూర్వకంగా చెప్పడం అన్నమాట. అది గొప్ప విషయం. మామూలుగా వాక్యం ప్రకటించడం వేరు, అధికారపూర్వకంగా చెప్పటం వేరు.
అంటే దేవుడు మనల్ని పంపించినప్పుడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు, దేవుడు ఒక కమిషన్గా మనల్ని నియమించినప్పుడు, దేవుడే మనకి అధికారం ఇచ్చినప్పుడు మనం చేసే సేవ కూడా అధికారపూర్వకంగానే ఉంటుంది. కనుక ఈ లోకంలో మనం చెప్పే సువార్త అధికారపూర్వకమైనదంటే ఇది సత్య సువార్త అన్నట్లుగా. కాబట్టి అక్కడ చూడండి, మీరు ఇద్దరు సాక్షుల యొక్క పరిచర్య ఎలా చేశారు, వారు వాక్యాన్ని ఎలా ప్రకటించారంటే అధికారముతో ప్రకటించినట్లుగా మనం చూస్తాం. అవును, ఒకసారి యేసుక్రీస్తు గురించి కూడా మనం ఆలోచిస్తే మత్తయి సువార్తలో చూడండి 7వ అధ్యాయం చివరి వచనంలో, మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో చివరిలో మనం చూస్తే ఆయన వారి శాస్త్రులు వలనే కాక అధికారముతో బోధించును అని ఉంటుంది. శాస్త్రులు పరిసయ్యుల వలె యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పలేదు, పరిశుద్ధాత్మతో నింపబడి అధికారపూర్వకంగా వాక్యాన్ని ప్రకటించాడు. అవును, బాప్తిస్మిచ్చి యోహాను కూడా అధికారంతో సువార్త ప్రకటించాడు కదా. ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, లేని ఎడల గొడ్డలి చెట్లు ఏరనే ఉన్నది. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది అని నిర్దాక్షిణ్యముగా సంకోచితము లేకుండా చెప్పేశాడు. సో దాని అర్థం ఏంటి? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి? ఇద్దరు సాక్షుల యొక్క వాక్య పరిచర్య ఎలా ఉంది అంటే యేసుక్రీస్తు చెప్పినట్లుగానే ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను అలా చెప్పాడు. మరి అపోస్తులు కూడా అలాగే చెప్తారు కదా, అవునా? వాళ్ళు అపోస్తుల కార్యాలు మనం చూసినప్పుడు మేము కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి చెప్పకుండా ఉండలేము అన్నారు. తర్వాత అన్నారు, దేవుని మాట వినటం న్యాయమా, మీ మాట వినటం న్యాయమా, మీరే ఆలోచించుకోండి అన్నారు. సో ఈ రోజుల్లో ప్రియులారా, మనం చెప్పే వాక్య పరిచర్య వాక్యానుసారంగా ఉండాలి, అధికారపూర్వకంగానే ఉండాలి, నిర్మోహమాటంగానే ఉండాలి. వాక్యంలో మనం రాజీ పడకూడదు. ఎందుకంటే మనం తప్పులు చెప్పట్లేదు కదా, మనం చెప్పేది సత్యం. మరి సత్యం ఎలాంటిది? అగ్ని లాంటిది, అవునంటారా? సత్యం అనేది, వాక్యం అనేది అగ్ని లాంటిది. అగ్నిని చల్లగా ఉండమంటే ఎలా ఉండిద్ది? దాని గుణమే కాలటం కదా. సో అగ్ని నువ్వు చల్లగా ఉండమ్మా అంటే అగ్ని చల్లగా ఉంటుందా? ఆలోచించండి. సో దేవుని యొక్క వాక్యం అనేది సత్యమైంది కాబట్టి అది అధికారపూర్వకంగానే చెప్పబడాలి. ఆ అధికారం దేవుడు మనకిచ్చాడు, వాక్యాన్ని ప్రకటించే అధికారం. దాన్ని మనం ఉపయోగిస్తాం. రక్షణ పొందేవాళ్ళు పొందుతారు, పొందనోళ్ళు పొందరు. అది వాళ్ళ ఇష్టం అనుకోండి. మనం ఎవరిని బలవంతం చేయకూడదు, అది తప్పది. ఎవరిని బలవంతం చేయకూడదు. తర్వాత ఎవరిని కూడా మనం మభ్యపెట్టకూడదు. భయపెట్టడం, బెదిరించడం, ఆకర్షించడం అవసరం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా ప్రకటించినప్పుడు ఏం జరిగిద్దంటే దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళంతా రక్షించబడతారు. అది ఎవరెవరో అవకాశాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళు రక్షించబడతారు. మరి కొంతమంది ఉపయోగించుకోలేదనుకోండి, దానికి మనం ఏం చేయలేం. ఆ సంఘం ఎత్తబడినటువంటి సమయంలో కూడా ఇద్దరు సాక్షులు వచ్చి మరి చక్కగా మరి వాక్యాన్ని ప్రకటిస్తారని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఒకటేమో వీళ్ళు ప్రార్థనాపూర్వకంగా తగ్గింపు జీవితం కలిగి వాళ్ళు సేవ చేస్తారు. రెండవది ఏంటి? వాళ్ళు వాక్యాన్ని ఎలా ప్రకటిస్తారు లేదా ఎలా ఆ రోజుల్లో సువార్త చెప్తారంటే అధికారపూర్వకంగా, అధికారంతో చెప్తాడు. సో ఆ సమయంలో కొంతమంది రక్షించబడవచ్చు, కొంతమంది తిరస్కరించబడవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. అప్పుడైనా వాళ్ళ ఇష్టమే, ఇప్పుడైనా కూడా వాళ్ళ ఇష్టమే. ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తామంటే ఎవరిష్టం వాళ్ళది. ఎవరి జీవితం మీద వాళ్ళకి హక్కు ఉంది. రక్షణ పొందాలనుకుంటే పొందుతారు, వద్దనుకుంటే ఊరుకుంటారు. మనం ఏం చేస్తాం? దేవుడు కావాలనుకుంటే నమ్ముకుంటారు, వద్దంటే వదిలేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాన్ని మనం జోక్యం చేసుకోకూడదు. అలా జోక్యం చేసుకోమని వాక్యం కూడా చెప్పదు, గమనించాలి. కాబట్టి ఇద్దరు సాక్షులు అధికారముతో వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తారు. ఓకేనా? మూడవది మనం ఆలోచిస్తే ఈ ఇద్దరు సాక్షుల పరిచర్య ఎలాంటిది అంటే సాక్ష్యం ఇస్తారు. వాళ్ళ పరిచర్యలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సాక్ష్యము చెప్పుట. అది అందుకే వారికి ఇద్దరు కాబట్టి ఇద్దరు సాక్షులు అనే పేరు వచ్చింది. అంటే సాక్ష్యం చెప్పటమే వాళ్ళ పని.
సాక్ష్యం చెప్పటానికే వాళ్ళు పంపబడ్డారు, వచ్చారు, నిలబడ్డారు. వారి సాక్ష్యము ద్వారా భూమి తల్లక్రిందులు చేయబడుతుంది. ఎస్, వారి సాక్ష్యము ద్వారా అనేకులు రక్షించబడి సాక్షులుగా కాదు, హతసాక్షులుగా మరణించడానికి కూడా సిద్ధపడతారు. అంత గొప్పగా సాక్ష్యం చెప్తారు వీళ్ళు. ఎస్, యేసుక్రీస్తు సాక్ష్యం చెప్పాడు. రేపు రాకడకు ముందు 2 సాక్షులు వచ్చి సాక్ష్యం చెప్తారు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత 2 సాక్షులు దిగొచ్చి విడిచిపెట్టబడినటువంటి గుంపుకు సాక్ష్యం చెప్తారు. నేడు మనం కూడా ప్రియులారా మన పరిచర్యలో ఖచ్చితంగా సాక్ష్యము చెప్పాలి. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా తనలో తాను సాక్ష్యము కలిగి ఉంటాడు. క్రైస్తవుడు అంటేనే సాక్ష్యము కలిగినోడు. అది మనం అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యాలు 1:8 చెప్పినట్లుగానే మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం సాక్ష్యం చెప్పాలి. అపోస్తులు సాక్ష్యము చెబుతూ సువార్త ప్రకటించారు. సో ఈ 2 సాక్షులు కూడా ఏంటి, వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు ఏమిటయ్యా వాళ్ళు చెప్పే సాక్ష్యం చెప్పండి. 2 సాక్షులు వస్తారు, సాక్ష్యం చెప్తారు. ఏం చెప్తారు? వాళ్ళు చెప్పే సాక్ష్యంలో ముఖ్యంగా కొన్ని అంశాలు ఉండొచ్చు. ఒకటేంటంటే సంఘము ఎత్తబడింది అని, 2 విడిచిపెట్టబడిన వారికి 7 సంవత్సరాల శ్రమలు వస్తాయని చెప్తారు. 3 అంత్యక్రీస్తు వచ్చాడు, అతను మీరు నమ్మొద్దు, అంగీకరించొద్దు. ప్రస్తుతానికి అతను క్రీస్తులాగా కనిపిస్తున్నాడు కానీ అతడు క్రీస్తు విరోధి అని సాక్ష్యం చెప్తారు. అవసరమైతే 4వది 666వ నెంబర్ ముద్ర మీరు వేయించుకోవద్దు. చావనన్నా చావండి కానీ ఆ ముద్ర వేయించుకోవద్దు. రక్షణ పొందండి, సాక్షులుగా ఉండండి, అవసరమైతే హతసాక్షులుగా మరణించండి అంటూ 2 సాక్షులు బ్రహ్మాండంగా సాక్ష్యం చెప్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు వచ్చింది దేనికి? సాక్ష్యము చెప్పటానికి. ఇంకొక మాట, మరి వారిని ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తం చూస్తారని బైబిల్లో ఉంది. ఎలా చూడగలుగుతారు తర్వాత నేను వివరిస్తాను. మరి ఈ టీవీ ఛానల్స్ ద్వారా లేక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లైవ్లో చూడగలుగుతారు. అవసరమైతే ఆ 2 సాక్షులు సపరేట్గా ఒక ఛానల్ పెట్టుకుంటారు. ప్రపంచం మొత్తానికి తెలిసేటట్లుగా ఛానల్ పెట్టుకుంటారు. వాళ్ళు యెరూషలేములో ఉంటారు, సాక్ష్యం చెప్తారు. ఆ ఛానల్ ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఇప్పుడేంటి, 2000 సంవత్సరాల క్రితం ఆ వాక్య భాగం చదువుతున్నప్పుడు అది ఎవరికి అర్థం కాలేదు, అది తప్పు అనుకున్నారు. 2 సాక్షులు వాళ్ళు యెరూషలేములో సాక్ష్యం చెప్తే ప్రపంచం మొత్తానికి ఎలా తెలిసిపోయింది? వాళ్ళు మరణించినప్పుడు, తిరిగి లేచినప్పుడు ప్రపంచమంతా చూస్తారన్నారే, ఎలా చూస్తారు అనుకున్నారు. ఇప్పుడు అర్థమైంది, ఒక 50 సంవత్సరాల నుంచి అర్థమైంది. ఏంటి? టీవీ ద్వారా చూడొచ్చు, లైవ్ ద్వారా చూడొచ్చు అని. అంటే 2 సాక్షులు విషయం ప్రపంచం మొత్తం తెలియపరచడానికి మరి దేవుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందుబాటులో తెచ్చాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విషయం తర్వాత నేను వివరిస్తాను మీకు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ 2 చక్కగా సాక్ష్యం చెప్తారు. వాళ్ళు దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించి, క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తారు. సంఘం ఎత్తబడింది అనే విషయాన్ని మానవ జాతికి తెలియపరుస్తారు. అప్పుడు ఎత్తబడిన సంఘం వెళ్ళిపోగా విడిచిపెట్టబడిన మానవ జాతి రొమ్ములు బాదుకుంటూ, అయ్యో ఎత్తబడే సంఘంలో మేము వెళ్ళలేకపోయామే, కృప పోగొట్టుకున్నామే, అవకాశాన్ని పోగొట్టుకున్నామే అని ఎంతో ఏడుస్తూ బాధపడే రోజులవి. అందుకే ప్రియులారా, ఆ రోజులు రాకముందే, కృప సమాప్తి కాకముందే, సంఘము ఎత్తబడకముందే, రొమ్ములు బాదుకొని ఏడ్చే పరిస్థితులు రాకముందే వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొందుకొని ఎత్తబడే సంఘములో సిద్ధపడాలి. అంతేకాదు, మనం సిద్ధపడుతూ మన కుటుంబాలను, మన సంఘాలను, మనతో ఉన్నటువంటి సమూహాలను సిద్ధపరచుకోవలసిన బాధ్యత, అవసరత ఉంది అని నొక్కి చెప్తున్నాం ఇక్కడ. కాబట్టి గమనించండి, 2 సాక్షుల పరిచర్య ఎలాంటిది? అది గోనిపట్ట పరిచర్య, అంటే ప్రార్థనాపూర్వకంగా పరిచర్య జరుగుతుంది. 2వది, వాళ్ళు అధికారపూర్వకంగా వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తారు. 3వది, వారు సాక్షులుగా జీవిస్తారు. వాళ్ళ పేరే 2 సాక్షులు, వాళ్ళు సాక్ష్యం చెప్తుంటారు. 4వది ప్రియులారా, వారి గురించి మనం చూస్తే అక్కడ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వారు ప్రవచిస్తారు అని ఉంది.
వారు ప్రవచిస్తారన్నది 11:3లో. 11:8లో వారు ప్రవక్తలు అని కూడా ఉంది. సో ఇద్దరు సాక్షులు ఎవరు? ప్రవక్తలు లాంటి వాళ్ళు ప్రవచిస్తారు. జరగబోయే విషయాలు ముందుగానే మానవ జాతికి తెలియపరుస్తారు. జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా మనుషులకు తెలియపరచవచ్చు. కారణం, దేవుడు వారిద్దరినీ ప్రవక్తలుగా నిలబెట్టుకుంటాడు. వారు ప్రవచనాలు చెప్తుంటారు. కొన్ని ప్రవచనాలు వెంటనే జరగవచ్చు, కొన్ని ప్రవచనాల తర్వాత జరగవచ్చు. మొత్తానికి వాళ్ళు ప్రవక్తలై ప్రవచనాలు చెప్పుచు ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తారు. అది కాబట్టి ఇద్దరు సాక్షుల పరిచర్య గొప్పది. ఈ అంచె దినాల్లో మనం కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి గొప్ప పరిచర్య చేయాలి. ఆ విధంగా మనమందరం దేవుని చేతిలో ఒక్కొక్కరిని ఓ పాత్రలాగా వాడబడాలని ఆశిస్తూ ఈ మాటలు ముగింపు తీసుకొస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరంతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.